క్రీడా వార్తల సమాహారం స్పోర్ట్స్ న్యూస్ ఇప్పుడు చూద్దాం. IPL 18లో ఢిల్లీ క్యాపిటల్స్ అపజయమే లేకుండా దూసుకుపోతోంది. కేఎల్ రాహుల్ 93 పరుగుల నాటౌట్తో దంచి కొట్టడంతో గురువారం జరిగిన లీగ్ మ్యాచ్లో ఢిల్లీ 6 వికెట్ల తేడాతో బెంగళూరుపై నెగ్గింది. టాస్ ఓడిన బెంగళూరు 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 163 స్కోర్ చేసింది. ఫిల్ సాల్ట్, టిమ్ డేవిడ్, రజత్ పాటిదార్ రాణించారు. తర్వాత ఢిల్లీ 17.5 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసి ఆర్సీబీపై విజయం సాధించింది. రాహుల్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఆసియా బ్యాడ్మింటన్ వ్యక్తిగత ఛాంపియన్షిప్ సింగిల్స్ విభాగం నుంచి భారత క్రీడాకారులు రిక్తహస్తాలతో వెనుదిరిగారు. మహిళల సింగిల్స్ లో ప్రపంచ మాజీ ఛాంపియన్, ప్రపంచ మాజీ నెంబర్ 1 పివి సింధు, పురుషుల సింగిల్స్ లో కిరణ్ జార్జ్, ప్రియాన్షు రజావత్ ప్రీ క్వార్టర్ ఫైనల్స్ లోనే ఓటమి చవిచూశారు. గతంలో 2 సార్లు ఈ టోర్నీలో కాంస్య పతకాలు సాధించిన సింధు ఈసారి మాత్రం నిరాశపరిచింది. ప్రీ క్వార్టర్ ఫైనల్స్ లో ప్రపంచ 17వ ర్యాంకర్ సింధు ప్రపంచ 4వ ర్యాంకర్ తన చిరకాల ప్రత్యర్థి జపాన్ కు చెందిన అకానే యమాగుచి చేతిలో పోరాడి ఓడిపోయింది. పురుషుల సింగిల్స్ ప్రీ క్వార్టర్ ఫైనల్స్ లో ప్రియాన్షు ప్రపంచ 7వ ర్యాంకర్ జపాన్ కు చెందిన కొడాయ్ నరోకా చేతిలో, కిరణ్ జార్జ్ ప్రపంచ 5వ ర్యాంకర్ థాయిలాండ్ కు చెందిన కున్లావుత్ వితిద్నసన్ చేతిలో ఓటమి పాలయ్యారు. భారత టెన్నిస్ డబుల్స్ దిగ్గజ ప్లేయర్ రోహన్ బోపన్న మోంటాకార్లో ఓపెన్ మాస్టర్స్ సిరీస్ 1000 టోర్నీలో క్వార్టర్ ఫైనల్స్ లోకి దూసుకెళ్లాడు. అమెరికా రైజింగ్ స్టార్ బెన్ షెల్డన్ తో జతకట్టి ఈ టోర్నీలో బరిలోకి దిగిన బోపన్న ప్రీ క్వార్టర్ ఫైనల్స్ లో 3వ సీడ్ సిమోన్ బొలోలి, ఆండ్రియా వావాసోరి జోడీకి షాక్ ఇచ్చాడు. 96 నిమిషాల పాటు జరిగిన ప్రీ క్వార్టర్ ఫైనల్లో బోపన్న షెల్టన్ ద్వయం సూపర్ ట్రై బ్రేక్ లో బొలేలి వావాసోరి జోడీని బోల్తా కొట్టించింది. క్వార్టర్ ఫైనల్లో మాన్యుయల్ గినార్డ్, రొమైన్ ఆర్నియోడల్తో బోపన్న షెల్టన్ తలపండున్నారు. ప్రపంచ కప్ స్టేజ్ 1 ఆర్చరీ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ బొమ్మదేవర ధీరజ్ తో కూడిన భారత జట్టు పురుషుల రికర్వ్ టీంలో ఈవెంట్లో స్వర్ణ పతక పోరుకు అర్హత సాధించింది. గురువారం జరిగిన పురుషుల రికర్వ్ టీం ఈవెంట్ సెమీఫైనల్లో ధీరజ్, తరుణ్ దీప్ రాయ్, అతాను థాస్లతో కూడిన భారత జట్టు సాబ్లో అథా, ఆండ్రస్ టెమినో, జేవియర్ మెరాడాలతో కూడిన స్పెయిన్ జట్టును ఓడించింది. ఆదివారం జరిగిన ఫైనల్లో చైనా జట్టుతో భారత్ తలపడుతుంది. భారత మహిళల హాకీ జట్ ఆస్ట్రేలియాలో 5 టెస్టుల హాకీ సిరీస్ లో తలపడబోతోంది. ఈ సిరీస్ లో భాగంగా ఈ నెల 26, 27న ఆస్ట్రేలియా ఏతో తలపడనున్న భారత్ కంగారూ సీనియర్ జట్టుతో మే 1, 3, 4న మ్యాచ్లు ఆడనుంది. ఈ పోటీలకు పెర్త్ వేదికగా నిలవనుంది. ఇప్పటిదాకా భారత్తో తలపడిన 16 మ్యాచ్ల్లో ఆస్ట్రేలియా 10 నెగ్గింది. జూన్లో ఆరంభమయ్యే ప్రో హాకీ లీగ్లో ఐరోపా అంచె టోర్నీకి ఆస్ట్రేలియాతో పోరు భారత్కు సన్నాహకంగా ఉపయోగపడనుంది. సొంత గడ్డపై జరిగిన ప్రో హాకీ లీగ్లో బలమైన ఆస్ట్రేలియాను ఓడించడం, నెదర్లాండ్స్తో డ్రా చేసుకోవడం భారత్ ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. షూటింగ్ ప్రపంచ కప్లో సురుచి 2వ పతకం సాధించింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో ఆమె సౌరభ్ చౌదరితో కలిసి కాంస్యం గెలుచుకుంది. కాంస్య పతక పోరులో ఈ జంట 16-8తో మనుబాకర్, రవీందర్ సింగ్ ద్వయంపై నెగ్గింది. సురుచి ఇంతకు ముందు మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో పసిడి పతకం గెలిచింది. షూటింగ్ ప్రపంచ కప్లో భారత్ ఇప్పటివరకు 4 స్వర్ణాలు సహా 8 పతకాలు సాధించింది.